అసలు ఆ రైతు అంటే కనీసం కనికరం లేదు, జాలి లేదు. వేసేయి ఎవడైనా కాదేది కవిత కనర్హం. శ్రీశ్రీ అన్నట్టు అగ్గిపుల్ల సబ్బు పిల్ల కాదేది కవిత కనర్హం. అలాగా రైతైనా, కూలీ అయినా, భవన నిర్మాణ కార్మికుడైనా, ఎంప్లాయీ అయినా, మహిళ అయినా, నిరుద్యోగ అయినా, చిరుద్యోగ అయినా కాడెవడో దోపిడీకి అనర్హం. ఈ ప్రభుత్వంలో అంత దారుణంగా ఉంది. కానీ అందరినీ వేసేవమ్మా జగన్. రైతులను వదిలేయమ్మా. రైతుకి తన ప్రొడ్యూస్ ఫ్రీగా అమ్ముకునే దేశం అంతా ఎలా ఉందో అలాగా. పైగానంటే ఈ తొక్కడా ప్రోగ్రాం అంటే ప్రపంచంలో వాళ్ళందరూ వచ్చేసి వారేవా జగన్ జీ గ్రేట్ ఐడియా కైసా ఆప్కా ఆయా, హౌ డిడ్ యూ గెట్ దిస్ గ్రేట్ ఐడియా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పాను. మిస్టర్ రెడ్డి యూ గాట్ ఎ గ్రేట్ ఐడియా, we will implement this in Germany అన్నాడు అన్నారట. యథవస్సులు. ఇక్కడ రైతు ఏమంటున్నాడో చూపెట్టమ్మా. నేను ఎందరో రైతులతో మాట్లాడి చెప్తున్నా, మోసపోయాడు రైతు. గతంలో ఎన్నో స్కీములు ఆ ట్రాక్టర్లకి, పనిముట్లు కానీ బోలు డబ్బులు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చంద్రబాబు నాయుడు గారు టంచన్గా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన మార్జిన్ మనీ ఆయన కట్టేవాడు. ఇప్పుడు అంతా మింగే కాబట్టి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, రైతుల పనిముట్లు అన్ని పోయినాయి. బీసీలకు ఆదరణలకి అన్ని పోయినాయి. ఇస్త్రీ చేసిన వాడికి ఇస్త్రీ పెట్లు ఇచ్చేవారు, ఏమీ లేవు, మొత్తం ఆల్ అవుట్. కానీ పబ్లిసిటీ మటుకు టాప్ రేంజ్. ఆ రకంగా మరి మిగిలిన వర్గాలు మోసపోని అంటే అన్నం పెట్టి రైతును కూడా తన ప్రొడ్యూస్ తను అమ్ముకోనివ్వడానికి లేకుండా బాబు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నేను ఎంతో మంది రైతులతో మాట్లాడి వారి మనోవేదనని తెలియజేస్తున్నా. మీరు తెలియక నిజంగా చాలా గొప్పని చేశాను ఈ కేంద్రాలను మీరు అనుకుంటే, అంటే ఆ కటింగ్ సొమ్మదంతా మీకు వచ్చేస్తే అది వేరే విషయం. ఒకవేళ మీకు రాకుండా ఉంటే కనుక, ఇది బస్తా 100 రూపాయల కటింగ్లో మీ షేర్ మీకు రాకుండా ఉంటే మరి దీని మీద కాస్త చర్యలు తీసుకుని రైతుల గురించి ఆలోచించాలి.